నమస్తే అందరు ఎట్లున్నారు మంచుకున్నారా నేనైతే జబర్దస్త్ ఉన్నానండి ఇవాళ ముచ్చట ఏందనంటే బాలీవుడ్ లా ఖాన్ల త్రయంకెళ్ళి టాలీవుడ్ లా ఉన్న అరడజను అగ్ర హీరోల వరకు జయాపజయాలతోని సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు తీసే ధీమతోని ఉన్నారు. ఇక ఇది ఒక్కటే కాకుండా ఇప్పుడు దశాబ్దాల నాటికెళ్ళి దీంట్లోనే పాతుకుపోయి వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సాధించుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర వాళ్ళని వాళ్ళు నిరూపించుకొని ఇక ఉన్న స్టార్ హీరోలల్లా ప్రయోగాలు చేసే స్టార్ హీరో ఎవలని ఆరాధిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటీవలే ప్రభాస్ పేరైతే గట్టిగా వినబడుతున్నది. ఇక ఈయన బ్యాక్ టు బ్యాక్ ప్రయోగాల చిత్రాలల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు సంపాదించి ఇక భారతదేశంలోనే మార్కెట్ పరంగా చూసుకుంటే ఆధారపడదగ్గ స్టార్ ఎవరైనా ఉన్నారు అంటే కేవలం ప్రభాస్ మాత్రమే అని అంటున్నారు. ఇక చూసిరు కదా ఎంత గొప్ప విషయం అనేది. అంతేకాకుండా ఈయన వరుసగా 2-3 పరాజయాలతోని పలకరించినా గానీ ఏకైక 2 సినిమాలతోనే బ్లాక్ బస్టర్లు హిట్ అందుకున్న తీరును చూస్తుంటే ఎవరు గిట్లా ఆశ్చర్యపోవాల్సిందే. ఇక ఆయన 2 ప్రయోగాత్మకమైన చిత్రాలు ఏంటంటే ఒకటి సలారు, ఇంకోటేమో కలికి. సలారు విజయంతో ఇక వెంటనే ఆయన కలికి చిత్రం తీసి ఇక ఎటువంటి రికార్డులు బద్దలు కొట్టింది, ఎటువంటి సంచలనం సృష్టించింది అనేది ఆ విజయం చూస్తే మనకు అర్థమైంది కదా. అంతేకాకుండా ఇక ఈ 2 చిత్రాల కంటే ఇప్పుడు ఆయన వచ్చే మరో 2 చిత్రాల మీద ఇక భారీ అంచనాలే ఉన్నాయి అని అంటారు. ఇక సలార్ పార్ట్ 2, ఇంకోటేమో కలికి సీక్వెల్ లెక్క వచ్చే చిత్రాలు. ఇక ఈ 2 చిత్రాలు ఇట్లా ప్రయోగాత్మకమైన చిత్రాలు కాబట్టి ఇక అందుకే అత్యధిక వసూళ్లతోని గది ఇట్లా 1000 కోట్ల క్లబ్ ఈజీగా దేయగలిగిన స్టార్ ఎవరైనా ఉండడానంటే ఇక ఈయననే అంటురు. ఇక ముందుగా చూస్తుంటే ఇక ఈయన మాత్రం ఈ రికార్డులన్నీ బద్దల కొట్టి ఇక ఇంకా ఎన్ని రికార్డులు కొత్త రికార్డులు సృష్టిస్తారనేది ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక భారతదేశంలోనే తెలుగు చిత్ర పరిశ్రమలనే చాలా రికార్డులను కలికి సినిమా తుడిచిపెట్టేసిందంట. ఇక ఇటీవలనే బాలీవుడ్ స్టార్ అయిన షారూఖ్ ఖాన్ జవాన్ సైతం ఇక రికార్డులని తుడిచిపెట్టింది అని అంటారు. ఇక చూసిరు కదా ఎంత గొప్ప విషయం అనేది. ప్రభాస్ ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత ఆధారపడగలిగిన స్టార్ హీరో అనడంలా ఎటువంటి సందేహం లేదని అంటున్నారు. ఎందుకనంటే ఈయన తెచ్చే నష్టాల కంటే కూడా లాభాల ఖాతానే ఎక్కువ అని అంటున్నారు. ఇక ఒకవేళ ఈయన సినిమా గిట్లా ఫ్లాప్ టాక్ వచ్చినా గానీ కేవలం ఓపెనింగ్లతోనే ఈయన చూసే వరకు ఇక ఉన్న సగం బడ్జెట్ రికవరీ అయిపోతుందని అందరూ నమ్ముతున్నారు. దీంతోని అసలైన పాన్ ఇండియా స్టార్ ఎవరు అని అంటే ఈయనకే గుర్తింపు దక్కుతున్నది, సొంతం చేసుకున్నాడు. ఇక ఖాన్లు కపూర్ల సైతం వెనక్కి నెట్టి ఏకైక సౌత్ స్టార్ హీరో ఎవరు అని అంటే ప్రభాస్ పేరే వినబడుతున్నది. ఇక భారతదేశంలో ఇక సినిమా అంటే బాలీవుడ్ హిందీ చిత్రాల పక్కకి పెట్టి ఇప్పుడు మరి సౌత్ చిత్రాలు అసలైన సిసలైన దిశగా చిత్రాలు సౌత్ చిత్రాలు అని అందరూ అంటున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ల సైతం నాముషిగా ఫీల్ అయిన సంగతికి వెళ్ళి ఇప్పుడు ఏకంగా ప్రభాస్ ఇండియాలోనే భారతదేశంలోనే అతిపెద్ద స్టార్ లెక్క చూస్తున్నారు. ఇక చూసిరు కదా ఇక ఈయన ఎటువంటి గుర్తింపు సాధించుకున్నాడు, ఎంతటి గౌరవం సంపాదించుకున్నాడని. ఇక ముందు కూడా భారతదేశంలో ఈయన పేజీ లిక్కించుకోవడం అనేది చరిత్ర సృష్టించింది అని ఇక చరిత్ర తిరగా రాసిండు అనే సెన్స్ లా అందరు అంటున్నారు అనమాట. ఇక మీకు ఇట్లానే అనిపిస్తున్నదా? ఇక ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక లైక్ కొట్టురి. గట్లనే ప్రభాస్ ముందు ఎటువంటి సినిమాలతోని రావాలని కోరుకుంటున్నారు అనేది కమెంట్లలో కమెంట్ పెట్టురి. అట్లనే ఒక గంట ఉంటే అది కూడా నొక్కురి మళ్ళీ వస్తా.